ప్రభునామమున కొందరండి. నాకు మొట్టమొదటగా పాప పుట్టి ఉన్నది. మేము కువైట్ దేశంలో ఉండి ఉంటాం. అయితే సెలవు నిమిత్తం అని చెప్పి ఇక్కడికి వెకేషన్కి వచ్చినప్పుడు అమ్మాళ్ళ ఇంటికి ప్రార్థనా శక్తి ఇసాక్ గారు ప్రార్థనకి వెళ్దామని చెప్పి తీసుకొచ్చింది 2-3 సార్లు. 2022లో నేను మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది. మరలా వెకేషన్కి వచ్చినప్పుడు 2024లో మరలా వచ్చాను. వచ్చినప్పుడు ప్రార్థన చేయించినప్పుడు పాస్టర్ గారు కూడా అయ్యగారు ప్రార్థన చేసి, ఇలా నాకు ముందు పాప పుట్టిందండి, తర్వాత మరలా ఎవరు లేరు, బాబు కావాలి నాకు అని చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు అయ్యగారు పుడతాడు వెళ్ళిపో అనేవారు. మరలా 2వ నెలలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు నన్ను చూసి గుర్తుపట్టి వెంటనే బాబు పుడతాడు వెళ్ళిపో అనేవారు. అలాగే పాప పుట్టిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు ఈ బాబుని నాకు అనుగ్రహించి ఉన్నాడు. 2024లో వచ్చినప్పుడు గర్భఫలం నిమిత్తం 10,000 విత్తనం విత్తుచున్నాను ప్రభువా, నేను వచ్చినప్పుడు బాబుని ఎత్తుకుని రావాలి అని విత్తి ఉన్నాను. అయితే దేవుడు కృప చూపించి చక్కటి బాబును సుఖప్రసవం అవుటకు ఎంతగానో ఘనతనిచ్చాడు. ఈ యొక్క సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.